Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 8th class maths chapter 14 surface areas and volume cube and cuboid. తెలుగులో ఉపరితల వైశాల్యము మరియు ఘన పరిమాణం ఘనం మరియు దీర్ఘఘనం. ఈ చాప్టర్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 2 అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను సమ్ వీడియో రిలేటెడ్ లింక్స్ అయితే కంపల్సరీ ఇస్తాను. Question number 1. Find the volume of cuboid whose dimensions are given below. మనకి క్రింద ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి లెంత్, బ్రెడ్త్, హైట్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇవి ఈ డైమెన్షన్స్ని బేస్ చేసుకుని సో మనకి క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఓకే దీర్ఘఘనం తెలుగులో దీర్ఘఘనం అనడం దానికి సంబంధించిన ఘన పరిమాణము సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఈజీ. మనము సింగిల్ ప్రాబ్లం తీసుకుందాం. ఇందులో మనకి ఫస్ట్ వాల్యూస్ 8.2 మీటర్స్, 5.3 మీటర్స్ అండ్ 2.6 మీటర్స్. సో వీటిని మనము లెంత్, బ్రెడ్త్, హైట్ వరుసగా మనకి ఇచ్చిన వాల్యూస్. సో మనము వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఫార్ములా ఏంటి అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఈ 3 వాల్యూస్ ఇస్తే మనం వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికి సంబంధించి ఫార్ములా అనేది రాసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. మనకి ఇక్కడ 4 వాల్యూస్, ఒకటి వాల్యూమ్, ఒకటి లెంత్, ఒకటి బ్రెడ్త్, 1 మోర్ హైట్. ఇందులో మనకు ఏ ఒక్క వాల్యూ ఇవ్వకపోయినా కానీ మిగతా 3 వాల్యూస్ని బేస్ చేసుకొని ఆ వాల్యూ అనేది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనము ఇందులో వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ తీసుకున్నట్టయితే 8.2 ఇంటూ 5.3 ఇంటూ 2.6. సో మీరు మల్టిప్లికేషన్ చేయండి. 8.2 ఇంటూ 5.3 వచ్చిన వాల్యూని మళ్ళీ 2.6తో మల్టిప్లికేషన్ చేయండి. మీకు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఎంత అంటే 112.996 క్యూబిక్ మీటర్స్. సో మనకి ఇచ్చింది మీటర్స్లో కాబట్టి మనకు వచ్చేది కూడా క్యూబిక్ మీటర్స్లో వస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్కి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్కి వెళ్ళినట్టయితే మనకి 5.0, 4.0, 3.5 మీటర్స్. సో ఇవి మనకి లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. సో యాజ్ ఈజ్ మనం ఫార్ములా అనేది మనకు గుర్తుంది కదా, ఆ ఫార్ములా అనేది మనం ఇక్కడ తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి, లెంత్, బ్రెడ్త్, హైట్. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 5.0 ఇంటూ 4.0 వచ్చిన వాల్యూని మళ్ళీ 3.5 తోటి మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. అది ఎంత అంటే 70. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 70 క్యూబిక్ మీటర్స్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ మనకి ఇచ్చిన వాల్యూస్ 4.5 మీటర్స్, 2.0 మీటర్స్, 2.5 మీటర్స్. సో ఇవి లెంత్ అండ్ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో సేమ్ యాజ్ ఈస్ ఫార్ములా అనేది రాసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. వాల్యూస్ తీసుకుంటే 4.5 ఇంటూ 2.0 ఇంటూ 2.5 మల్టిప్లికేషన్ చేయండి. మనకి 22.5 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 22.5 cubic meters. Question number 2. Find the capacity of the tanks with the following internal dimensions. Express the capacity in cubic meters and liters from each tanks. సో మనకు సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే లెంత్, బ్రెడ్త్, డెప్త్ మీన్స్ మనకి ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే హైట్. ఇదేంటంటే ట్యాంక్ కాబట్టి ట్యాంక్ సంబంధించి డెప్త్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్నే మనం ఇక్కడ హైట్ కూడా అనుకోవచ్చు. సో ఎలా చేంజ్ చేసుకున్నా కానీ వాల్యూస్ అయితే డిఫరెన్స్ రావు. సో మనకి ప్రతి ట్యాంక్కి సంబంధించిన 3 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ లైక్ మనకి ఇంతకుముందు ప్రాబ్లమే, మనం ఇక్కడ మాట్లాడుకునే థియరీ వేరు కానీ ఫార్ములా కానీ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే థియరీ కూడా సేమ్ అనమాట. సో మనకి ఇక్కడ కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయమంటుండు. అది కూడా ఏంటంటే మనకి 2 వాల్యూస్లో, ఒకటి మీటర్స్లో, ఇంకొకటి లీటర్స్లో. మనకి ఇక్కడ మీటర్స్ ఇచ్చినప్పుడు మనకి మీటర్స్లోనే వస్తుంది. దాన్ని లీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. మనకి ఇక్కడ సెంటీమీటర్స్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం మీటర్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. మీటర్స్లో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత లీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో మనం సేమ్ ఇంతకుముందు లాగానే ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1లో మనకి 3 మీటర్స్ 20 సెంటీమీటర్స్, 2 మీటర్స్ 90 సెంటీమీటర్స్, 1 మీటర్ 50 సెంటీమీటర్స్. సో ఇవి మనము సేమ్ యాస్టీస్గా ఇక్కడ లెంత్, బ్రెడ్త్, హైట్ అనుకుంటున్నాను. లేదా లెంత్, బ్రెడ్త్, డెప్త్ కూడా మీరు అనుకోవచ్చు. ఎలా తీసుకున్నా కానీ మనకి ప్రాబ్లం అయితే ఏం రాదు. సో దీనికి మనం ఫస్ట్ లెంత్ 3 మీటర్స్ 20 మీటర్స్ మనం ఏం చేయాలంటే కన్వర్ట్ చేయాలి 3.2 మీటర్స్. సో ఉంటే మీటర్స్లోనే ఉండాలి, లేకపోతే సెంటీమీటర్స్లోనే ఉండాలి. దానికి నేను కన్వర్ట్ చేస్తున్నాను 3.2 మీటర్స్.
అదేవిధంగా 2 మీటర్స్ 90 సెంటీమీటర్స్ని 2.9 మీటర్స్గా, 1 మీటర్ 50 సెంటీమీటర్స్ని 1.5 మీటర్స్గా రాసుకున్నాను. నేను మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తాను. సో నాకు వచ్చే వాల్యూ ఎలా వస్తుంది? మీటర్స్లోనే వస్తుంది. నెక్స్ట్ దాన్ని నేను లీటర్స్లోకి చేంజ్ చేయాలి. సేమ్ ఇంతకుముందు లాగానే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. మీరు ఇక్కడ డెప్త్ అని రాసుకున్నారనుకోండి, ఇక్కడ హైట్ ప్లస్లో డెప్త్ అని తీసుకోండి. సో దెర్ ఈజ్ నో చేంజెస్, లిటిల్ బిట్, అది మాత్రమే డిఫరెన్స్. నేను ఇక్కడ హైట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ హైట్ అని రాసుకున్నాను. యాక్చువల్గా మీరు డెప్త్ అని తీసుకుంటే ఇక్కడ డెప్త్ అని తీసుకోండి. సో వాల్యూస్ అనేది రిప్లేస్ చేయండి. 3.2 ఇంటూ 2.9 ఇంటూ 1.5. సో మల్టిప్లికేషన్ చేయండి, మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వస్తుంది. అది ఎంత అంటే 13.92 క్యూబిక్ మీటర్స్. సో మనకు వచ్చింది మీటర్స్లో వచ్చింది. ఇప్పుడు మనం లీటర్స్లోకి చేంజ్ చేయాలి. సో లీటర్స్లోకి చేంజ్ చేయాలంటే మరి లీటర్స్కి మీటర్స్కి డిఫరెంట్ ఏంటి? ఓకే, 1 క్యూబిక్ మీటర్ ఈక్వల్ టు 1000 లీటర్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక క్యూబిక్ మీటర్ స్పేస్ ఏదైతే ఉంటుందో, ఒక ట్యాంక్ కెపాసిటీ ఒక 1 క్యూబిక్ మీటర్ అనుకుందాం. సో అందులో హౌ మెనీ లీటర్స్ అంటే 1000 లీటర్స్ వస్తాయి. సో అంటే ఇక్కడ ఏంటి, మనకి వచ్చిన ఈ వాల్యూని 1000తో మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు మనకి వాల్యూ అనేది లీటర్స్లో వస్తుంది. సో 13.92 ఇంటూ 1000 చేస్తే మనకి 13,920 liters. This is the value in liters. This is the value in meters. So hence the capacity in cubic meters and liters is 13.92 cubic meters and 13,920 liters respectively. This is the answer for first problem. Next we will move to second problem. 2 meters 50 centimeters, 1 meter 60 centimeters, 1 meter 30 centimeters. సో నేను లెంత్ బ్రెడ్త్ హైట్గా రాసుకుంటున్నాను. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్ 50 సెంటీమీటర్స్ని కన్వర్ట్ చేస్తే 2.5 మీటర్స్. అదేవిధంగా బ్రెడ్త్ 1 మీటర్ 60 సెంటీమీటర్స్ని కన్వర్ట్ చేస్తే 1.6 సెంటీమీటర్స్. అదేవిధంగా డెప్త్ లేదా హైట్ దాన్ని 1 మీటర్ 30 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1.3 మీటర్స్. సో సేమ్ యాజ్ ఈజ్ నేను ఇంతకుముందు ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ డెప్త్ తీసుకోండి, రైట్? అలాంటప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ డెప్త్ తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి, డెప్త్ అనేది తీసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద డిఫరెన్స్. సో మీరు ఒకవేళ డెప్త్ తీసుకుంటే ఈ విధంగా రాసుకోండి. సో వాల్యూస్ తీసుకోండి, 2.5 ఇంటూ 1.6 ఇంటూ 1.3 మల్టిప్లికేషన్ చేయండి, మనకి వాల్యూ అనేది మీటర్స్లో వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 5.2 క్యూబిక్ మీటర్స్. దీన్ని లీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 1 క్యూబిక్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. సో 1000తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 5.2 ఇంటూ 1000 5200 liters. This is the value in liters, this is the value in meters. So hence the capacity in cubic meters and liters is 5.2 cubic meters and 5200 liters respectively. Next we will move to third problem. 7 meters 30 centimeters, 3 meters 60 centimeters, 1 meters 40 centimeters. So length 7 meters 30 centimeters ni convert chese 7.3 meters, breadth ni 3 meters 60 centimeters ni convert chese 3.6 meters. అదే విధంగా height ni 1 meter 40 centimeters ni convert చేస్తే 1.4 meters. సో ఇప్పుడు ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో వాల్యూస్ తీసుకోండి, 7.3 ఇంటూ 3.6 ఇంటూ 1.4. సో వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేయండి, అప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఇన్ మీటర్స్లో వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 36.792 క్యూబిక్ మీటర్స్. ఇప్పుడు దీన్ని లీటర్స్లోకి చేంజ్ చేయాలి కాబట్టి 1 క్యూబిక్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ కాబట్టి 5.2 ఇంటూ 1000 మనకి మల్టిప్లికేషన్ చేస్తే 36,792 liters. So small editing mistakes here, not 5.2, ఇక్కడ ఈ వాల్యూ తీసుకోండి. ఓకే, 36.792 ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 36,792 లీటర్స్ వస్తుంది. సో హెన్స్ ది కెపాసిటీ ఇన్ క్యూబిక్ మీటర్స్ అండ్ లీటర్స్ ఈజ్ 36.792 cubic meters and 36,792 liters respectively. Question number 3. What will happen to the volume of cube if the length of its edge is reduced to half? Is the volume get reduced? If yes, how much? మనకి ఒక క్యూబ్ అనేది ఉంది.
ఆ క్యూబ్ ఒక మనకి ఇక్కడ డిస్కషన్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. ఇన్ కేస్ ఆ క్యూబ్కి సంబంధించి ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో అంటే సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ని ఆఫ్ చేస్తే, రెడ్యూస్ చేస్తే, ఓకే, అంటే మనకి ఒక 5 మీటర్స్ ఉన్నప్పుడు ఆ సైడ్ని 5 మీటర్స్ చేస్తే, 10 మీటర్స్ ఉన్నప్పుడు 5 మీటర్స్ చేస్తే టోటల్ వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుందా అంటున్నాడు. డెఫినెట్లీ రెడ్యూస్ అవుతుంది. వాల్యూమ్ అనేది సైజ్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. అవుతే ఎంత? సో ఆ రెడ్యూస్ అయిన వాల్యూమ్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. తెలుగులో చెప్పాలంటే మనకి ఒక ఘనం ఉంది, ఆ ఘనం సంబంధించిన భుజాన్ని సగం చేస్తే ఆ ఘన పరిమాణం ఎంత తగ్గుతుంది, ఎంత ఉంటుంది అనేది కాదు, ఘన పరిమాణం ఎంత తగ్గుతుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో మనకి ఇక్కడ సైడ్ ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి దాన్ని లెట్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. సో అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో క్యూబ్కి అంతే కదా, ఎక్స్ క్యూబ్. ఓకే, సైడ్ హోల్ క్యూబ్ అని రాసుకుంటాము. ఇక్కడ మనకి ఆ సైడ్ వాల్యూ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాము, ఇక్కడ ఎక్స్ క్యూబ్ అవుతుంది. అయితే ఈ ఎక్స్ క్యూబ్ని మనం ఏం చేస్తున్నాము, దీని వాల్యూ మనకు తెలియదు, బట్ ఇది ఎంతనో ఉంది, దాని వాల్యూ మనం ఏం చేస్తున్నాము, ఆఫ్ చేస్తున్నాము. ఆఫ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి x/2. ఇక్కడ ఎక్స్ని మనం ఏం చేస్తున్నాము, ఆఫ్ చేస్తున్నాము. ఎక్స్ వాల్యూ తెలియనప్పుడు దాన్ని ఎలా రాసుకుంటాము, x/2 అని రాసుకుంటాము. సో లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు ఆఫ్ x/2. సో ఇది ఒక 10 మీటర్స్ ఉంటుంది, దాన్ని 2 అంటే ఆఫ్ చేస్తున్నాము. అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10ని 2 చేత డివైడ్ చేస్తే మనకి 5 అవుతుంది. 10లో హాఫ్ 5. సో అందుకోసానికి మనం దీన్ని ఈ విధంగా రాసుకున్నాము, x/2గా రాసుకున్నాము. ఇప్పుడు ఒరిజినల్ వాల్యూమ్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ అనుకున్నాం. ఇక్కడ వాల్యూమ్ కూడా మరి ఇది ఆఫ్ అయినప్పుడు టోటల్ వాల్యూమ్ కూడా ఆఫ్ అవుతుందా లేదా అంటే అవుతుంది తప్పకుండా. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక న్యూ వాల్యూమ్ కావాలి. ఆ న్యూ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఈ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఈ x/2 హోల్ క్యూబ్ రాసుకుందాం. సో న్యూ వాల్యూమ్ v2 ఈజ్ ఈక్వల్ టు x/2 హోల్ క్యూబ్. ఇప్పుడు ఈ క్యూబ్ని సపరేట్గా అంటే బ్రాకెట్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఈ క్యూబ్ అనేది న్యూమరేటర్కి అంటే డినామినేటర్కి అప్లై అవుతుంది. సో అప్పుడు x/8 అవుతుంది. నేను డైరెక్ట్ 2 వాల్యూని 2 క్యూబ్ అని కాకుండా 8 అని రాస్తాను, రైట్. ఇక్కడ ఈ ఎక్స్ క్యూబ్ అనేది ఏంటి, ఒరిజినల్ వాల్యూమ్. ఎక్స్ క్యూబ్ అనేది ఏంటి, ఈ ఒరిజినల్ వాల్యూమ్. ఇక్కడ దీన్ని మనం 8 పార్ట్స్ చేస్తాం. ఇక్కడ డినామినేటర్ 8 ఉందంటే ఏంటి, ఈ ఒరిజినల్ పార్ట్ని 8 పార్ట్స్ చేస్తాం. సో దానికి ఒరిజినల్ వాల్యూమ్ని ఎంత చేస్తాం, ఇక్కడ 8 పార్ట్స్ చేస్తాం. 8 పార్ట్స్ చేస్తే ఒరిజినల్ వాల్యూమ్ ఎన్ని పార్ట్స్, ఇక్కడ టోటల్ వాల్యూమ్ ఉంది. మనం ఇది రెడ్యూస్ చేయకముందు ఒరిజినల్ వాల్యూమ్ అది టోటల్ పార్ట్స్ ఉంది అంటే 8 పార్ట్స్ మన దగ్గర ఉంది. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 8/8 అని రాసుకోవచ్చు, రైట్. ఇప్పుడు 8/8 కాబట్టి ఇక్కడ ఎక్స్ క్యూబ్ వాల్యూ 8 అవుతుంది. సో మనం చేసిన థియరీ ప్రకారము ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత, 8. మరి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా, చేయొచ్చు. ఒరిజినల్ వాల్యూమ్ 8 అయినప్పుడు, ఓకే, 8 పార్ట్స్ అయినప్పుడు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఎందుకంటే ఒరిజినల్ వాల్యూ మనం ఎక్స్ క్యూబ్ అనుకున్నాం, ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఈ క్యూబ్ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబిక్ రూట్ ఆఫ్ 8. సో థర్డ్ రూట్ ఆఫ్ 8. సో దీన్ని క్యాన్సిల్ చేయండి. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఏంటనేది మనకు తెలిసింది. అంటే ఒక ఎడ్జ్ ఎంత ఉంది, 2 మీటర్స్ 2 సెంటీమీటర్స్ ఎంత ఉంది, దాన్ని మనం రెడ్యూస్ చేస్తున్నాము. రెడ్యూస్ చేసినప్పుడు ఆ న్యూ వాల్యూ ఎంత తగ్గుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు ఓవరాల్గా మనం ఇప్పుడు చేసింది ఏంటంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎక్స్ వాల్యూని బేసి మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఎక్స్ అనేది ఏంటి, సైడ్ లేదా ఎడ్జ్. ఆ ఎడ్జ్ని మనం ఆఫ్ చేస్తున్నాం. సో దానికోసము ఇక్కడ రెడ్యూస్డ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1/2. దీన్ని ఏం చేస్తున్నాము, ఆఫ్ చేస్తున్నాము. అప్పుడు ఈ 2 క్యాన్సల్, మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఓకే, 1 వచ్చింది. ఇప్పుడు న్యూ వాల్యూమ్ ఆ రెడ్యూస్ చేసిన తర్వాత వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము ఎక్స్ వాల్యూని రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, న్యూ వాల్యూ 1. ఓకే, ఎప్పుడు ఆఫ్ చేసిన తర్వాత, ఆఫ్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ 1 కాబట్టి న్యూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు x/8. ఓకే, ఆఫ్ చేసిన ఎక్స్ని తీసుకోండి, ఆఫ్ చేయకముందు ఉన్న ఎక్స్ కాదు, ఆఫ్ చేసిన తర్వాత ఎక్స్ని తీసుకోండి. ఇక్కడ 1 రిప్లేస్ చేయండి, 1/8. సో 1 క్యూబ్ వాల్యూ ఎంత, 1/8. దిస్ ఈజ్ ద న్యూ వాల్యూ. ఇక్కడ మీరు ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 ఎందుకు తీసుకున్నారనే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది ఎవరికైనా కానీ.
సో ఎక్స్ ఇక్కడ 2 తీసుకుంటే మనకి 8/8 వచ్చింది. సో అదే దీన్ని ఆఫ్ చేసినాం అంటే 1, ఓకే, 1 తీసుకుంటే 1/8 వస్తుంది. దిస్ ఈజ్ ద న్యూ వాల్యూ. అంటే ఎంత రెడ్యూస్ అయింది అంటే ఈ 8/8 నుంచి 1/8గా చేంజ్ అయింది. ఎప్పుడు? దీని సైడ్ని ఆఫ్ చేసినప్పుడు. అయితే మనకు ఇది కాదు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది, న్యూ వాల్యూమ్ కాదు, ఎంత రెడ్యూస్ అయింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టోటల్ వాల్యూ 8/8 లేదా 1 అది ఎంతనో ఉంది. సో అది దాన్ని రెడ్యూస్ చేయడం వల్ల మనకి 1/8 వచ్చింది. అంటే 1లోంచి 1/8ని మైనస్ చేయండి, లేదా 8/8లోంచి 1/8ని మైనస్ చేయండి, మనకి న్యూ వాల్యూ అంటే రెడ్యూస్ అయిన వాల్యూమ్ వస్తుంది. సో ఇక్కడ ఇట్ విల్ బికమ్ 1/8 పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ వాల్యూమ్. సో కాబట్టి రెడ్యూస్డ్ మనకి ఎంత తగ్గింది వాల్యూ కావాలంటే రెడ్యూస్డ్ వాల్యూమ్ అంటాం దాన్ని. దానికి టోటల్ వాల్యూమ్లోంచి మనకు వచ్చిన న్యూ వాల్యూమ్ ఈ 1/8 అనేది మైనస్ చేయాలి. టోటల్ వాల్యూమ్ ఎంత? 8/8 లేదా 1 తీసుకోండి. దాంట్లోంచి ఈ 1/8ని మైనస్ చేస్తే మనకి 7/8 వస్తుంది. సో దిస్ ఈస్ ద రెడ్యూస్డ్ వాల్యూమ్, డిక్రీజ్డ్ వాల్యూమ్, డిక్రీజ్డ్ బై 7/8 టైమ్స్. Question number 4. Find the volume of each of the cube whose sides are 6.4 centimeters, 1.3 meters, 1.6 meters. సో క్వశ్చన్ చాలా ఈజీ. మనకి ఫస్ట్ సెకండ్ ఏంటి అంటే క్యూబాయిడ్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ క్యూబ్ ఇస్తుండు. సో మనం ఇక్కడ వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్. సో ఇందులో మనం 1 by 1 చేద్దాం. ఫస్ట్ వన్ సైడ్ వచ్చేసి 6.4 సెంటీమీటర్స్. సో వాల్యూమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సైడ్ హోల్ క్యూబ్, రైట్. ఇక్కడ క్యూబ్కి అనేది ఒకటే వాల్యూ ఉంటుంది, దాన్ని మనం సైడ్ అనుకుంటాం లేదా ఎడ్జ్ అనుకుంటాం, దాన్ని హోల్ క్యూబ్గా తీసుకుంటాం. ఇక్కడ సైడ్ వాల్యూ మనకు ఆల్రెడీ 6.4 సెంటీమీటర్స్, ఆ వాల్యూ తీసుకుందాం. సో క్యూబ్ ఎలిమినేట్ చేస్తే 6.4 × 6.4 × 6.4, రైట్. సో మల్టిప్లికేషన్ చేయండి, మల్టిప్లికేషన్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. అది ఎంత అంటే 262.144 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి మనకు వచ్చే వాల్యూ కూడా సెంటీమీటర్స్లోనే వస్తుంది. సెకండ్ వన్ 1.3 meters. సో దిస్ ఈస్ ద సైడ్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా రాసుకుందాం, సైడ్ హోల్ క్యూబ్. సో వాల్యూస్ రిప్లేస్ చేద్దాం, 1.3 హోల్ క్యూబ్. సో క్యూబ్ ఎలిమినేట్ చేద్దాం, 1.3 × 1.3 × 1.3 మల్టిప్లికేషన్ చేద్దాం, వాల్యూ వస్తుంది 2.197 క్యూబిక్ మీటర్స్. ఇది ఎందుకంటే మీటర్స్లో ఉంది కాబట్టి మనకి మీటర్స్లోనే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 1.6 meters. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైడ్. సో ఫార్ములా రాసుకోండి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. సో సైడ్ హోల్ క్యూబ్ వాల్యూ రిప్లేస్ చేయండి, సైడ్ వాల్యూ 1.6 meters. సో 1.6 హోల్ క్యూబ్. సో క్యూబ్ అనేది ఎలిమినేట్ చేస్తే 1.6 × 1.6 × 1.6 మల్టిప్లికేషన్ చేస్తే 4.069 క్యూబిక్ మీటర్స్. దిస్ ఈస్ ద వాల్యూ. Question number 5. How many bricks will be required to build a wall of 8 meters long, 6 meters height, 22.5 centimeters thick? If each brick measures 25 centimeters by 11.25 centimeters by 6 centimeters. మనకి ఇక్కడ చూడండి, ఒక వాల్ అనేది మనము కడుతున్నాం, ఓకే, ఒక బిల్డ్ చేస్తున్నాం, వాల్ని బిల్డ్ చేస్తున్నాం. సో వాల్ 8 meters లాంగ్ ఉంది, 6 meters హైట్ ఉంది, థిక్ 22.5 centimeters థిక్ ఉంది. దీన్నే మనము బిల్డ్ అనుకుందాం, రైట్. సో ఇంత వాల్ని బిల్డ్ చేయడానికి మనకి బ్రిక్స్ ఎన్ని కావాలంటుంటే బ్రిక్స్కి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా 25 centimeters, 11.25 centimeters అండ్ 6 centimeters. ఇక్కడ 11.25 centimeters అంటే 11 meters 25 centimeters కాదు, 11 centimeters అది, ఓకే, 11.25 centimeters. సో మనకు బ్రిక్కి సంబంధించి మెజర్మెంట్స్ అన్నీ కూడా సెంటీమీటర్స్లో ఇవ్వడం జరిగింది. హైట్కి సంబంధించి 1 వాల్యూ సెంటీమీటర్స్లో, మిగతావి మీటర్స్లో ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే అన్నిటినీ మీటర్స్లోకి కానీ సెంటీమీటర్స్లోకి కానీ ఫస్ట్ కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే ఇవి మనకు చూడడానికి ఎలా ఉన్నాయంటే క్యూబాయిడ్ ఫామ్లో ఉన్నాయి. బ్రిక్ అనేది క్యూబాయిడే, మనకు ఈజీగా తెలుసు. వాల్ కూడా క్యూబాయిడే అంటాం. సో ఇక్కడ ఆ వాల్ని మనం బిల్డ్ చేయడానికి ఎన్ని బ్రిక్స్ కావాలి, హౌ మెనీ బ్రిక్స్ వి వాంట్ అంటే మనం ఏం చేయాలి, వాల్ యొక్క వాల్యూమ్ని బ్రిక్ యొక్క వాల్యూమ్తో డివైడ్ చేయాలి. అప్పుడు మనకి ఎన్ని బ్రిక్స్ కావాలనేది వస్తుంది. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే
డైమెన్షన్స్ ఆఫ్ వాల్ సంబంధించేసేసి మనకి మీటర్స్లో ఇచ్చిన వాటిని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. మనకి ఇక్కడ లెంత్ 8 మీటర్స్ ఇచ్చాడు, దాన్ని 800 సెంటీమీటర్స్గా కన్వర్ట్ చేస్తే 800 సెంటీమీటర్స్. నెక్స్ట్ అదేవిధంగా హైట్ 6 మీటర్స్ ఇచ్చాడు అంటే 600 సెంటీమీటర్స్. థిక్నెస్ దాన్నే మనం బిడ్త్ అనుకుంటాము, ఇక్కడ 22.5 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఇది ఆల్రెడీ సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మరి వాల్యూమ్ ఆఫ్ ద వాల్ ఫార్ములా ఏంటి? సింపుల్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వాల్ అనేది ఏంటి? క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రిడ్త్ ఇంటూ హైట్. సో కాబట్టి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాల్ అని రాసుకోండి, అంతే డిఫరెంట్. సో కాబట్టి వాల్యూమ్ ఆఫ్ వాల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రిడ్త్ ఇంటూ హైట్, లేదా LBH. ఆల్ఫాబెట్స్ మధ్యన మనము మల్టిప్లికేషన్ సింబల్ పెట్టాల్సిన అవసరం లేదు. L ఫర్ లెంత్, B ఫర్ బ్రిడ్త్, H ఫర్ హైట్. సింపుల్, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇప్పుడు L వాల్యూ 800, B వాల్యూ 600, H వాల్యూ 22.5. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి. ఇప్పుడు మనము మల్టిప్లికేషన్ సింబల్ అనేది యూజ్ చేయాలి. 800 ఇంటూ 600 ఇంటూ 22.5. సో మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే మనకి 1,08,00,000 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. సో వాల్యూ మనకి క్రోర్లో వచ్చింది. ఎందుకు అంటే మనం తీసుకుంది సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాల్. నెక్స్ట్ మనము బ్రిక్కి సంబంధించి కూడా వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డైమెన్షన్స్ ఆఫ్ బ్రిక్ మనకి ఏమి ఇచ్చాడు? లెంత్ 25 సెంటీమీటర్స్, బ్రిడ్త్ 11.25 సెంటీమీటర్స్, హైట్ 6 సెంటీమీటర్స్. సో సింపుల్, ఇక్కడ వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇది కూడా క్యూబాయిడ్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లెంత్ ఇంటూ బ్రిడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బ్రిడ్త్ హైట్. వాల్యూస్ రిప్లేస్ చేయండి. 25 ఇంటూ 11.25 ఇంటూ 6. సో మల్టిప్లికేషన్ చేస్తే 1687.5 క్యూబిక్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ బ్రిక్. సో మనకి వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ వచ్చింది, వాల్యూమ్ ఆఫ్ వాల్ వచ్చింది. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్ని, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాల్యూమ్ ఆఫ్ వాల్ని వాల్యూమ్ ఆఫ్ బ్రిక్తో డివిజన్ చేయాలి. సో దానికి సంబంధించి ఫార్ములా ఎలా రాసుకుంటామంటే నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాల్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి. వాల్యూమ్ ఆఫ్ వాల్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాల్యూమ్ ఆఫ్ వాల్యూ ఎంత? 1,08,00,000. వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ 1687.5. సో మీరు డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. అది ఎంత అంటే 6,400. దిస్ ఈస్ ద బ్రిక్స్ వీ వాంట్ టు బిల్డ్ దట్ వాల్. సో therefore number of bricks are 6,400. Question number 6. A cuboid is 25 centimeters long, 15 centimeters broad and 8 centimeters height. How much of its volume will differ from that of a cube with the edge of 16 centimeters? సో మనకి ఇక్కడ ఒక క్యూబాయిడ్ ఉంది, ఒక క్యూబ్ ఉంది. క్యూబాయిడ్కి సంబంధించి మెజర్మెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా క్యూబ్కి సంబంధించి ఎడ్జ్ 16 సెంటీమీటర్స్ ఉంది. సో ఇక్కడ వాల్యూమ్ అనేది డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. సో సింపుల్, మనకి ఇక్కడ వాల్యూస్ కొత్తగా ఫైండ్ అవుట్ చేసేది ఏం లేదు. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి వాడిని ఏదైతే బిగ్ వాల్యూమ్ ఉంటుందో దాంట్లో వచ్చి స్మాల్ వాల్యూమ్ని మైనస్ చేస్తే ఆ డిఫరెన్స్ ఎంత అనేది వస్తుంది. సో దీనికోసం మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. సో ఫస్ట్ గివెన్ మెజర్మెంట్స్ ఆఫ్ క్యూబాయిడ్: లెంత్ 25 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 15 సెంటీమీటర్స్, హైట్ 8 సెంటీమీటర్స్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ L ఇంటూ B ఇంటూ హైట్, లేదా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి. 25, 15, 8. సో మల్టిప్లికేషన్ చేయండి. 25 ఇంటూ 50 ఇంటూ 8 మనకి 3000 వస్తుంది. సో ఇవి సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి మనకు వచ్చేది కూడా సెంటీమీటర్స్, క్యూబిక్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. నెక్స్ట్ మనం క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూబ్కి సంబంధించి గివెన్ మెజర్మెంట్స్ 16 సెంటీమీటర్స్. సో ఎడ్జ్ అని ఇచ్చాడు, దాన్ని మనము సైడ్ అని అంటాము. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. సో ఫార్ములా ఏంటి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి? క్యూబ్ ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ హోల్ క్యూబ్. సో సైడ్ వాల్యూ ఎంత? 16 సెంటీమీటర్స్.
replace it 16 whole cube. So now eliminate the cube. It means 16 into 16 into 16 multiplication చేస్తే 4096 cubic centimeters. This is the volume of cube. ఇప్పుడు చెక్ చేయండి, మనకి ఇప్పుడు ఏం డిఫరెన్స్ రావాలి. సో డిఫరెన్స్ ఎలా వస్తుంది? బిగ్ వాల్యూమ్లోంచి స్మాల్ వాల్యూమ్. సో మనకి ఇక్కడ బిగ్ వాల్యూమ్ ఏంటి అంటే క్యూబ్ యొక్క వాల్యూమ్ బిగ్ వాల్యూమ్, ఎందుకంటే 4096 క్యూబిక్ సెంటీమీటర్స్ ఉంది. అదే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ 3000 క్యూబిక్ సెంటీమీటర్సే. సో మనకి ఇక్కడ క్యూబ్ అనేది బిగ్ వాల్యూమ్ కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూమ్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. క్యూబ్ యొక్క వాల్యూమ్లోంచి క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ని మైనస్ చేస్తున్నాము. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత? 4096, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 3000. సో మైనస్ ఇట్, 1096 is the answer. This is in cubic centimeters. Volume of cuboid differs from volume of cube by 1096 cubic centimeters. Question number 7. A closed box is made of wood which is 1 centimeter thick. The outer dimensions of the box is 5 centimeters, 4 centimeters, 7 centimeters. Find the volume of the wood used. మనకి ఒక బాక్స్ అనేది ఉంది, రైట్? ఒక బాక్స్ అనేది ఉంది. సో ఈ బాక్స్ అనేది వాల్యూమ్స్ ఇచ్చాడు, దానికి సంబంధించి 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ ద లెంత్ 7 సెంటీమీటర్స్ అనుకోండి, యాజ్ ఇస్ మీరు ఎలాగైనా తీసుకోండి. నెక్స్ట్ దిస్ ఈజ్ ద 5 సెంటీమీటర్స్, దిస్ ఈజ్ ద 4 సెంటీమీటర్స్. ఓకే, వీటికి సంబంధించిన డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుండే ఏంటి అంటే ఇది ఒక బాక్స్. బాక్స్ మీన్స్ లోపల ఎంటీ ఉంటుంది. అంటే ఆ బాక్స్కి యూజ్ చేసిన వుడ్ అనేది సమ్ థిక్నెస్ అనేది ఉంటుంది కదా, ఆ థిక్నెస్ ఎంత అంటే 1 సెంటీమీటర్స్. సో ఈ 1 సెంటీమీటర్స్ థిక్నెస్తో ఒక బాక్స్ని తయారు చేసినప్పుడు టోటల్ ఆ బాక్స్కి యూజ్ చేసిన ఆ వుడ్ ఎంత అవుతుందో దాని యొక్క వాల్యూమ్ ఎంత అంటుండు. అంటే మనకి ఇక్కడ వుడ్ తెలుగులో చెక్క, ఆ చెక్క ఎంత యూజ్ చేసాము దాని యొక్క వాల్యూమ్ ఎంత, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే టోటల్ బాక్స్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఇచ్చిన ఈ మెజర్మెంట్స్ తోటి. సో ఈ మెజర్మెంట్స్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి టోటల్ వాల్యూమ్ వస్తుంది. లోపల ఎంటీ ఏదైతే ఉందో దాన్ని మనం మైనస్ చేయాలి. మైనస్ ఎలా చేస్తాం? దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఏంటి అంటే ఈ థిక్నెస్ అనేది 1 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇందులోంచి ప్రతి వాల్యూలోంచి 1 సెంటీమీటర్స్ మైనస్ చేయాలి. అప్పుడు మనకి 4 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. వీటిని మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ ఎంటీ ప్లేస్ వస్తుంది. ఈ వాల్యూమ్ని ఈ వాల్యూమ్లోంచి మనము మైనస్ చేస్తే మనకి ఆ వుడ్ ఎంత అనేది యూజ్ చేశారో దాని యొక్క వాల్యూమ్ అనేది వస్తుంది. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. సో కాబట్టి మనం ఫస్ట్ దీన్ని మైనస్ చేద్దాం. ఇప్పుడు మనకి గివెన్ మెజర్మెంట్స్ ఆఫ్ బాక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, మనకి ఇచ్చినవి అవుట్ సైడ్ మెజర్మెంట్స్ ఇవి, రైట్? ఇవి ఎంత? నేను వరుసగా ఇది లెంత్, బ్రెడ్త్, హైట్ అనుకుంటున్నాను, రైట్? 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్. దిస్ ఇస్ ద లెంత్, బ్రెడ్త్, హైట్. నెక్స్ట్ మనం ఫార్ములా రాసుకుంటున్నాను, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ H. సో వాల్యూస్ రిప్లేస్ చేస్తున్నాను, 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్. 5 ఇంటూ 4 ఇంటూ 7. సో నాకు ఎంత వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే 140 క్యూబిక్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ బాక్స్. మనకి ఇక్కడ టోటల్ వాల్యూమ్ కాదు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఆ వుడ్ యొక్క వాల్యూమే. సో వుడ్ 1 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఆ 1 సెంటీమీటర్స్ లోపల మొత్తం ఎంటీ ఉంటుంది. ఆ ఎంటీని మనం మైనస్ చేయాలి. అంటే ఆ ఎంటీ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి? మనకి ఇచ్చిన ఈ వాల్యూస్లోంచి -1 చేయాలి, ఎందుకంటే 1 సెంటీమీటర్స్ థిక్ ఉంది వుడ్ కాబట్టి. సో గివెన్ మెజర్మెంట్స్ ఆ బాక్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇవ్వలేదు, నేను ఇక్కడ గివెన్ మెజర్మెంట్స్ అని రాసుకున్నాను, బట్ మనకి ఇండైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి నేను గివెన్ అని రాసుకున్నాను. ఇండైరెక్ట్గా ఎలా ఇచ్చాడు? మనకి ఇచ్చిన వాల్యూస్లోంచి 1 సెంటీమీటర్ మైనస్ చేయాలి అంతే. సో మనకి ఇంతకుముందు లెంత్ 5 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ 4 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 4 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 3 సెంటీమీటర్స్, హైట్ 7 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 6 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద వాల్యూమ్స్, దిస్ ఈజ్ ద డైమెన్షన్స్. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, ఇది కూడా క్యూబాయిడే కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, వాల్యూస్ రిప్లేస్ చేయండి. 4 ఇంటూ 3 ఇంటూ 6 72 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ని మనం ఇంతకుముందు వచ్చిన వాల్యూమ్ నుంచి మైనస్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ వుడ్ యూజ్డ్ ఈక్వల్ టు
వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఒకటి 140, ఇంకొకటి 72. సో 140 మైనస్ 72. సో మైనస్ చేస్తే మనకి 68 centimeters. This is the wood volume. This is the answer. Question number 8. How many cubes of edge 4 centimeters each can be cut out from cuboid whose length, breadth, height and height are 20 centimeters, 18 centimeters and 16 centimeters respectively. ఇక్కడ మనకు ఒక క్యూబాయిడ్ ఉంది. సో ఆ క్యూబాయిడ్ నుంచి మనం ఏం చేయాలి, క్యూబ్స్ కట్ చేయాలి. ఆ క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంత అంటే 4 centimeters. సో క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంత ఉంది, 4 centimeters ఉంది. మరి క్యూబాయిడ్ ఎంత ఉంది అంటే క్యూబాయిడ్ వాల్యూ మనం ఏమి ఇక్కడే లేదు. ఓకే, మనకి ఇక్కడ వాటికి సంబంధించిన లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చాడు. అది ఎంత అంటే 20, 18, 16 ఇవి ఈ లెన్స్. సో ఈ లెన్స్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వస్తుంది. ఆ క్యూబాయిడ్ నుంచి 4 centimeters ఎడ్జ్తో క్యూబ్స్గా కట్ చేయాలి. అంటే ఇక్కడ క్యూబ్కి సంబంధించి కూడా ఎడ్జ్ లేదు, అంటే ఇక్కడ క్యూబ్కి సంబంధించిన వాల్యూమ్ కూడా లేదు. సో మనము ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఆ క్యూబాయిడ్ నుంచి ఆ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ని వాల్యూమ్ ఆఫ్ క్యూబ్తో డివిజన్ చేస్తే మనకి ఎన్ని క్యూబ్స్గా కట్ చేయొచ్చు అనేది వస్తుంది. రైట్. సో ఇక్కడ మనము 2 వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 20, 18, 16 అనేది క్యూబాయిడ్కి సంబంధించింది. సో మనకి గివెన్ మెజర్మెంట్స్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్, బ్రెడ్త్, హైట్ 20 centimeters, 18 centimeters అండ్ 16 centimeters. సో వీటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి వాల్యూమ్ వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు LBH. వాల్యూస్ రిప్లేస్ చేయండి, 20 × 18 × 16 మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు మనకి 5760. సో మీరు 20 × 18 మళ్ళీ దాన్ని 16తో మల్టిప్లికేషన్ చేస్తే 5760 cubic centimeters వస్తుంది. దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, క్యూబ్ యొక్క వాల్యూమ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దానికి సంబంధించి మెజర్మెంట్స్ ఏమున్నాయి, మనకి ఎడ్జ్ మెజర్మెంట్స్ ఉంది, అది ఎంత, దాని ఎడ్జ్ని మనం సైడ్ అంటాం, అది ఎంత అంటే 4 centimeters. రైట్. సైడ్ ఈజ్ ఈక్వల్ టు 4 centimeters. ఇప్పుడు ఫార్ములా రాసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ హోల్ క్యూబ్. రైట్. ఇక్కడ సైడ్ వాల్యూ 4 centimeters రిప్లేస్ చేద్దాం. 4 whole cube. ఇప్పుడు క్యూబ్ని ఎలిమినేట్ చేద్దాం, అంటే 4 × 4 × 4 4 × 4 × 4 64 square cubic centimeters. సో దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. మనకి ఇంతకుముందు క్యూబాయిడ్ కూడా ఫైండ్ అవుట్ చేసినాం, అది ఎంత ఉండే మనకి 5760. రైట్. ఇప్పుడు దిస్ ఈజ్ ద క్యూబాయిడ్, దిస్ ఈజ్ ద క్యూబ్. సో ఇందులో ఎన్ని క్యూబ్స్ అవుతాయంటే దీన్ని ఏం చేయాలి, ఈ వాల్యూమ్తో డివిజన్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ క్యూబ్ విచ్ కెన్ బి కట్ ఫ్రమ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ 5760 బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ 64. సో డివిజన్ చేయండి. సో డివిజన్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది 6 1 జా 6 6 జా రైట్ 4 1 జా, నెక్స్ట్ 24 4 6 జా, రైట్. నెక్స్ట్ 4 1 జా 4 4 జా 4 4 జా అండ్ 0. ఓకే. నెక్స్ట్ 16 1 జా 16 9 జా అండ్ 0. సో మనకి వాల్యూ ఎంత 90. దిస్ ఈజ్ ద క్యూబ్స్. సో మనకి ఇచ్చిన మెజర్మెంట్స్కి సంబంధించిన క్యూబాయిడ్ ఏదైతే ఉందో దాంట్లో మనము 4 centimeters ఎడ్జ్ తోటి 90 క్యూబ్స్గా కట్ చేయొచ్చు. సో 90 క్యూబ్స్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ద క్యూబాయిడ్. Question number 9. How many cuboids of size 4 centimeters into 3 centimeters into 2 centimeters can be made from a cuboid of size 12 centimeters into 9 centimeters into 6 centimeters? సో మనకి ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చనే ఈ క్వశ్చన్ సేమ్, కాకపోతే ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్లు ఏంటంటే క్యూబాయిడ్ నుంచి క్యూబ్ అన్నాడు. ఓకే రైట్. క్యూబాయిడ్ నుంచి క్యూబ్ అన్నాడు, ఇక్కడ క్యూబాయిడ్ నుంచి క్యూబాయిడే. సో రెండు డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఫస్ట్ ఆ రెండింటికి సంబంధించి వాల్యూమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బిగ్ వాల్యూమ్లోంచి స్మాల్ వాల్యూమ్ని
డివిజన్ చేయాలి, బిగ్ వాల్యూమ్ని స్మాల్ వాల్యూమ్ తోటి డివిజన్ చేయాలి. సో మనకి ఇక్కడ దిస్ ఈజ్ ద స్మాల్ వాల్యూమ్, దిస్ ఈజ్ ద బిగ్ వాల్యూమ్. సో వీటి రెండింటికి సంబంధించేసేసి ఇవి డైమెన్షన్స్. మనం ఫస్ట్ వాల్యూమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ మెజర్మెంట్స్ ఆఫ్ క్యూబాయిడ్ 1, మనకి ఇక్కడ 2 క్యూబాయిడ్లే కాబట్టి నేను ఇక్కడ క్యూబాయిడ్ 1 అని రాసుకుంటున్నాను. దానికి సంబంధించి లెంత్ 12 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 9 సెంటీమీటర్స్, హైట్ 6 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 1 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ వాల్యూ బ్రెడ్త్ వాల్యూ రిప్లేస్ చేయండి. 12 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. సో 12 ఇంటూ 9 ఇంటూ 6 మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 12 9 జా 108 ఇంటూ 6, 6 8 జా 48, 6 0 0 అంటే 4, 6 1 జా 6, 648. అయితే మనము ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, రైట్? ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో ఇది చేస్తే కూడా మనకి కరెక్టే వస్తుంది. మీరు ఇలా అయినా చేయండి, నేను ఇది చేయకుండా ఇది ఇలాగే పెట్టుకుంటున్నా. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, క్యూబాయిడ్ 2కి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ గివెన్ మెజర్మెంట్స్ ఆఫ్ క్యూబాయిడ్ 2, దానికి సంబంధించి మనకి ఏమి ఇచ్చాడు, లెంత్ 4 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 3 సెంటీమీటర్స్, హైట్ 2 సెంటీమీటర్స్. సేమ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ లెంత్ 4, బ్రెడ్త్ 3, హైట్ 2, రీప్లేస్ ఇట్. 2 సెంటీమీటర్స్ ఇంటూ 3 సెంటీమీటర్స్ ఇంటూ 2 సెంటీమీటర్స్. సో దీన్ని కూడా మనము మల్టిప్లికేషన్, ఇంతకుముందు మల్టిప్లికేషన్ చేయలేదు కాబట్టి దీన్ని కూడా మీరు మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే కూడా కరెక్టే వస్తుంది. నేను ఈ ప్రాబ్లమ్ని మల్టిప్లికేషన్ చేయకుండా చూపిస్తున్నాను. మీరు మల్టిప్లికేషన్ చేస్తాం సార్ అట్లా ఈజీ, అట్లా కూడా చేయొచ్చు, రైట్? ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబాయిడ్స్ ఎన్ని క్యూబాయిడ్స్గా కట్ చేయొచ్చు అంటే దానికి సంబంధించి మనం ఏం రాసుకోవచ్చు అంటే నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబాయిడ్స్ విచ్ కెన్ బి మేడ్ ఫ్రమ్ బిగ్గర్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 1 బై వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 2. సో మనం ఇక్కడ బిగ్ వాల్యూమ్ని న్యూమరేటర్గా, స్మాల్ క్యూబాయిడ్ని డినామినేటర్గా రాసుకోవాలి, రైట్? సో మనకి ఇక్కడ మనము వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయలేదు కదా అంటే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయకుండా మనం వాల్యూస్ ఏవైతున్నా ఆ వాల్యూస్ని ఇక్కడ రిప్లేస్ చేయొచ్చు. సో కాబట్టి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కి సంబంధించి డైమెన్షన్స్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 2కి సంబంధించి డైమెన్షన్స్. సో అవి రాసుకుందాం. 12 ఇంటూ 9 ఇంటూ 6 బై 4 ఇంటూ 3 ఇంటూ 2. చెక్ చేసుకోండి ఒకసారి ఇవి. ఓకే, 4 3 2, మనం ఇంతకుముందు 12 ఇంటూ 9 ఇంటూ 6. సో ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ డివిజన్ చేయండి. ఓకే, మీరు వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేసి డివిజన్ చేసినా ఇలా డైరెక్ట్ డివిజన్ చేసినా డిఫరెన్స్ ఏమీ రాదు, రైట్? 4 1 జా 4 3 జా, 3 1 జా 3 3 జా, 2 1 జా 2 3 జా, రైట్? అంటే మనకి 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 జా 9, 9 3 జా 27. దిస్ ఈజ్ ద ఆన్సర్. 27 క్యూబాయిడ్స్గా కట్ చేయొచ్చు. సో 27 cubites of smaller cubites can be made from bigger cubites. Question number 10. A vessel in the shape of a cuboid 30 centimeters long and 25 centimeters wide. What should be its height to hold 4.5 liters of water? సో మనం ముందు ఒక క్వశ్చన్లో మాట్లాడుకున్నాం ఈ ఎక్సర్సైజ్లో. మనకి ఇచ్చిన వాల్యూస్లో ఏదైనా మిస్ అవుతే మనకి యాక్చువల్గా మనకి లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చేసి వాల్యూమ్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ కేస్ వాల్యూమ్ ఇచ్చిందంటే మనకి లెంతో బ్రెడ్తో హైటో ఏదో ఒకటి మిస్ చేస్తాడు. సో ఏది మిస్ చేసినా కానీ మనకి 4 వాల్యూస్లో 3 వాల్యూస్ ఉంటే థర్డ్ వాల్యూ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఈ క్వశ్చన్లో ఇంకొకటి ఏంటి అంటే 4.5 లీటర్స్ కెపాసిటీ కల ఒక వెసెల్ ఉంది. ఆ వెసెల్కి సంబంధించేసేసి మెజర్మెంట్స్ 30 సెంటీమీటర్స్ లాంగ్, 20 సెంటీమీటర్స్ వైడ్, ఇవి సెంటీమీటర్స్లో ఉన్నాయి. బట్ ఆ వెసెల్ యొక్క వాల్యూమ్ మనకి లీటర్స్లో ఇచ్చాడు. ఇక్కడ అందులో 4.5 లీటర్స్ వాటర్ హోల్డ్ చేయగలుగుతుందంటే అదేంటి, దాని యొక్క వాల్యూమ్, రైట్? బట్ మనకి ఇది లీటర్స్లో ఇవ్వడం జరిగింది. మనకి ఇచ్చిన వాల్యూస్ 2 వాల్యూస్ ఎలా ఇచ్చాడు, సెంటీమీటర్స్లో ఇచ్చాడు. మళ్ళీ హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలియాలి. లీటర్స్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి, అది మనం ఇక్కడ. సో మరి మనకు తెలుసు 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్స్ అని, 1000 క్యూబిక్ సెంటీమీటర్స్ అని. సో కాబట్టి మనకి 4.5 లీటర్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని
4.5 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ 1000 అప్పుడు మనకి 4500 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ వెస్సెల్, రైట్. సో మనకి వెస్సెల్ యొక్క వాల్యూమ్ వచ్చింది. వెస్సెల్ యొక్క వాల్యూమ్ వచ్చినప్పుడు మనము హైట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మెజర్మెంట్స్ ఆఫ్ వెస్సెల్, మనకి లెంత్ ఇచ్చాడు, బ్రిడ్త్ ఇచ్చాడు. లెంత్ 30 సెంటీమీటర్స్, బ్రిడ్త్ 25 సెంటీమీటర్స్. మనం హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. మనం ఇంతకుముందు వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. సో లెంత్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ మనం హెచ్ అనుకుందాం. సో యాక్చువల్గా ఎక్స్ కూడా పెట్టుకోవచ్చు, ఏ కూడా ఏదైనా తీసుకోవచ్చు. హైట్ ఇక్కడ మోస్ట్లీ హెచ్ఏ తీసుకుంటాం కాబట్టి హెచ్ తీసుకుంటాం. అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఇంతకుముందు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఈ కెపాసిటీ ఏంటి 4.5 లీటర్స్, అది ఇక్కడ వాల్యూమ్ అవుతుంది, రైట్. అందుకే మనము జస్ట్ ఆ 4 లీటర్స్ అనేది మనకి లీటర్స్లో ఇచ్చాడు, సెంటీమీటర్స్లో ఇవ్వకుండా దాన్ని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసాము. అదే మనకి ఇక్కడ వాల్యూమ్. సో ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో వాల్యూమ్ మనకి ఎక్కడ ఉంది సార్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రైట్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఫార్ములా మాత్రం సేమ్ యాసిడ్గా రాసుకోండి. సో మనకి ఏ వాల్యూ ఇవ్వకపోయినా కానీ ఫార్ములా సేమ్ రాసుకోండి. వాల్యూమ్ ఆఫ్ వెస్సెల్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటాం కదా, అలాగే వాల్యూమ్ ఆఫ్ వెస్సెల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రిడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ క్యూబాయిడ్ ప్లేస్లో నేను వెస్సెల్ అని యూజ్ చేస్తాను, రైట్. సో మనము ఈ వాల్యూ ఉంది, ఇది వాల్యూ ఉంది, ఈ వాల్యూ ఉంది, ఈ వాల్యూ లేదు. సో ఉన్న వాల్యూని రిప్లేస్ చేయండి. దిస్ వాల్యూ ఇస్ 4500, దిస్ వాల్యూ ఇస్ 300, దిస్ వాల్యూ ఇస్ 25. ఈ హైట్ని హెచ్ తీసుకోండి. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయండి, రైట్. 300 ఇంటూ 25, 25 ఇంటూ 3 75 అంటే 750. సో 4500 ఈజ్ ఈక్వల్ టు 750 ఇంటూ హెచ్. ఈ 750ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు, లేదా మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ 4500 బై ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, బై 750 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు హెచ్. తిప్పి రాసుకోండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4500 బై 750. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. దీన్ని మనం ఇక్కడ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, 4500 బై 750 ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. నేను దీన్ని ఏం చేశాను, రిప్లేస్ చేస్తున్నాను అంతే, రైట్. లెఫ్ట్కి రైట్కి మనకి ఈజీనెస్ కోసం, ఈజీ అండర్స్టాండింగ్ కోసం. సో ఆ విధంగా రాసుకుంటే 4500 బై 750, ఈ 0 క్యాన్సల్. సో రెండు కూడా 25తో డివిజిబుల్ అవుతాయి. 25 3 జా, 25 1 జా అంటే 20 అండ్ 0 200, 25 8 జా, 3 1 జా 3 6 జా. సో 6, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద హైట్. సో ఈ విధంగా ఏ వాల్యూ, లెంత్ ఇవ్వకపోయినా, బ్రెడ్త్ ఇవ్వకపోయినా, హైట్ ఇవ్వకపోయినా, ఏదో ఒక వాల్యూ ఇవ్వకపోయినా కానీ మనం సేమ్ ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. సో హెన్స్ height of the vessel is 6 centimeters which can hold 4.5 liters. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అదేవిధంగా మీ క్లాస్మేట్స్కి, అదేవిధంగా మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. దాంతోపాటు మీకు ఇక్కడ ఈ వీడియో కింద నివాస్ ఇన్ఫో ఛానల్ నేమ్ ఉంటుంది, దాని పక్కనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ కలర్లో ఉన్నప్పుడు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో అది ఎప్పుడు అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు. బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ అనేది రాదు. జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీకు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు వీడియోకి సంబంధించి ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో, లేదా చాప్టర్ రిలేటెడ్ ఇంకేదైనా ఎక్సర్సైజ్, లేదా చాప్టర్ రిలేటెడ్ కాన్సెప్ట్ సంబంధించిన వీడియోస్ కావాలి అంటే మీకు ఈ వీడియోకి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు ఏ వీడియో చూస్తున్నా సరే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు వీడియో కింద నేమ్ ఉంటుంది కదా, నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా చాప్టర్ రిలేటెడ్ లింక్స్, సబ్జెక్ట్ రిలేటెడ్ ప్లేలిస్ట్ లింక్స్ కూడా నేను ఇస్తాను. ఈ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకేదైనా టాపిక్, ఇంకేదైనా సబ్జెక్ట్ పైన వీడియోస్ చేస్తానని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో ఛానల్ నేమ్ ఉంటుంది, ఈ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. హోమ్ అనేది నేను ఎలా డిజైన్ చేస్తే మీకు అలా డిస్ప్లే అవుతుంది. మీకు ఇక్కడ వీడియోస్ని సెలెక్షన్ చేసుకుంటే టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. బట్ మీరు అనుకున్న ఆర్డర్లో డిస్ప్లే అవ్వవు. నేను అప్లోడ్ ఏదైతే ఈ విధంగా చేశానో, ఈరోజు ఒక సబ్జెక్టు, రేపు ఒక సబ్జెక్ట్ అలా అప్లోడ్ చేస్తాను కదా, అదేవిధంగా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. పర్టిక్యులర్గా మీకు ఒక సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ కావాలంటే ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో దానికోసం మీరు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్లేలిస్ట్ అనేది ఏంటి అంటే ఒక సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ కానీ, లేదా ఒక
టాపిక్ సంబంధించిన వీడియోస్ కానీ ఒక గ్రూప్గా నేను క్రియేట్ చేసేసి ప్లేలిస్ట్ రూపంలో ఇక్కడ ఉంచుతాను. సో మీకు కావాల్సిన ఒక ప్లేలిస్ట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ కావాలి, రైట్? ఇక్కడ ఈ ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఈ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తారో ఆ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక ఆర్డర్లో ఉంటాయి, మీ thumbnail చూస్తేనే మీకు అర్థమైపోతుంది మీకు ఏ చాప్టర్కి సంబంధించేసేసి ఏ ఎక్సర్సైజ్కి సంబంధించి వీడియో కావాలనేది మీకు ఈజీగా ఇక్కడ చూజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో మీకు కావాల్సిన చాప్టర్, మీకు కావాల్సిన ఎక్సర్సైజ్ అనేది ఇక్కడ thumbnail పైన చూసి సెలెక్షన్ చేసుకున్నట్టయితే మీకు ఆటోమేటికల్గా ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.